శ్రీశైలం ఆధ్యాత్మిక క్షేత్రంగానే కాక పర్యాటక క్షేత్రంగా కూడా నేడు ఎంతో ప్రసిద్ధి చెందింది. ఇక్కడ జ్యోతిర్లింగాలలో ఒకటైనటువంటి మల్లికార్జున స్వామితో పాటు అష్టాదశ శక్తిపీఠాల్లో ఒకటైన భ్రమరాంబాదేవి ఆలయాన్ని కూడా మనం ఇక్కడ దర్శించుకోవచ్చు. వీటితో పాటు మరెన్నో పర్యాటక విశేషాలను ఈ వీడియోలో మనం చూడబోతున్నాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్ బాక్స్లో హర హర మహాదేవ్ నామాన్ని టైప్ చేస్తారని ఆశిస్తున్నాను. పాతాళగంగ స్నానఘట్టాలు. భక్తులు పాతాళగంగలో స్నానాలు చేయడం కోసం విఠలాంబ నిర్మించిన మెట్లను పునరుద్ధరించి స్నానఘట్టాలను నిర్మించడం జరిగింది. భక్తులు ఈ మెట్ల వెంట వెళ్లి పవిత్రమైన పాతాళగంగలో స్నానం చేసి చెంబుతో నీళ్లను తీసుకువచ్చి మల్లికార్జున స్వామిని అభిషేకిస్తారు. ఈ పాతాళగంగను చేరుకోవడానికి నేడు రోప్వే సదుపాయం కూడా ఉంది. బయలు వీరభద్రుడు. ప్రధాన ఆలయానికి ఆగ్నేయంలో సుమారు 100 మీటర్ల దూరంలో బయలు వీరభద్రుడు ఉన్నాడు. ఈ స్వామిని కొందరు కావలి వీరభద్రుడు అంటారు. శ్రీశైల మహాక్షేత్రానికి క్షేత్రపాలకుడైన ఈ వీరభద్రుడు ఎండా వానలను లెక్క చేయక కాపలా కాస్తుంటాడు. అందుకే ఈ స్వామి ఉన్న మండపానికి పైకప్పు ఉండదు. ఆలయం ముందు భాగంలోని గంగాధర మండపం నుండి దక్షిణ వైపు గల రోడ్డులో 100 మీటర్ల దూరం నడిస్తే ఈ ప్రదేశానికి చేరుకోవచ్చు. శివాజీ స్ఫూర్తి కేంద్రం. ఛత్రపతి శివాజీ శ్రీశైల మహాక్షేత్రాన్ని సందర్శించి స్వామివార్లను సేవించి కొంతకాలం ఈ క్షేత్రంలో నివసించినట్లు చెప్పబడుతుంది. ఆలయానికి ఉత్తరాన శివాజీ గోపురానికి ఎదురుగా శివాజీ నివసించిన భవనంగా చెప్పబడుతూ 50 ఏళ్లకు పూర్వం వరకు ఒక కట్టడం శిథిలావస్థలో ఉండేది. దీనిని స్థానికులు శివాజీ ధ్యాన మందిరం అనేవారు. పూర్తిగా నేలమట్టమైన ఈ మందిరానికి పక్కనే ఇప్పుడు ప్రస్తుతం మనం చూస్తున్న శివాజీ స్ఫూర్తి కేంద్రం నిర్మించబడింది. సిద్ధారామప్ప కొలను. కర్ణాటకకు చెందిన 6 ఏళ్ల బాలుడు సిద్ధారామప్ప శ్రీశైల మల్లన్నను వెతుకుతూ వచ్చి మల్లన్న కనబడకపోవడంతో ఇక తన జీవితం వ్యర్థమని భావించి లోయలో దూకగా మల్లికార్జునుడు ప్రత్యక్షమై ఆ బాలుని చేయిపట్టి కరుణించిన ప్రదేశమే ఈ సిద్ధారామప్ప కొలను. చుట్టూ పచ్చని చెట్లు, జలపాతపు సవ్వడలతో ప్రకృతి ప్రేమికులను ఎంతగానో ఆకట్టుకుంటుంది ఈ ప్రదేశం. సాక్షి గణపతి. సాక్షి గణపతి ఆలయం ప్రధాన ఆలయానికి 2 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. భక్తులు శ్రీశైల క్షేత్రాన్ని సందర్శించినట్లు కైలాసంలో సాక్ష్యం చెబుతాడు కనుక ఈ స్వామిని సాక్షి గణపతి అంటారు. యాత్రికులు ఈ స్వామిని సేవించి తమ గోత్రనామాలు చెప్పుకుంటారు. ఈ గణపతి విగ్రహం భక్తుల పేర్లను నమోదు చేసుకుంటున్నట్లుగా ఉంటుంది. నల్లని రాతితో మలచబడిన ఈ విగ్రహం భక్తుల హృదయాలు ఇట్టే ఆకర్షిస్తుంది. హటకేశ్వరం. దీనినే అటకేశ్వరం అని అంటారు. ఇది పాలధర పంచధారలకు ఎదురుగా 50 అడుగుల దూరంలో ఉంటుంది. శివభక్తుడైన కుమ్మరి కేశప్పకు శివుడు అటికలో బంగారు లింగ రూపంలో ప్రత్యక్షమై అనుగ్రహించిన ప్రదేశమే హటకేశ్వరం. ఇక్కడ స్వామికి చక్కని ఆలయం ఉంది. శ్రీశైలాన్ని సందర్శించిన భక్తులు తప్పనిసరిగా సాక్షి గణపతితో పాటు ఈ హటకేశ్వరాన్ని కూడా దర్శిస్తారు. పాలధార పంచధార. ఇది సాక్షి గణపతి ఆలయానికి 1 కిలోమీటర్ దూరంలో ఉంటుంది. చక్కని కొండలోయలో ప్రశాంతంగా ఉన్న ఈ ప్రదేశం ఆధ్యాత్మిక నావకు చుక్కాని వంటి ఆదిశంకరాచార్యులు తపస్సు చేశారని, ఇక్కడే శివానందలహరి గ్రంథాన్ని వ్రాశారని చెబుతారు. ఇక్కడ ఆదిశంకరులు ఉన్న గుహ కూడా ఉంది. కంచి పీఠాధిపతులు ఇక్కడ ఆదిశంకరులు తపస్సు చేసిన ప్రదేశాన్ని యోగ దృష్టితో చెప్పడం వల్ల ఆ ప్రదేశంలో దేవస్థానం వారు శంకరాచార్యులు వారి పాలరాతి విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. ఈ ప్రదేశంలో దిగడానికి మెట్లు ఉన్నాయి. మెట్లు దిగగానే ఎడమవైపు ఒక చోట నుండి ఒక నీటి దార, ప్రక్కనే 5 నీటి దారలు ఉన్నాయి. మొదటిది శివుని పాలభాగం నుండి ఉద్భవించింది కాగా మిగిలిన 5 ధారలు శివుని యొక్క పంచముఖాల నుండి ఉద్భవించినవి. పాలధార తెల్లగాను, పంచధారలు తీయగాను ఉండటం వల్ల వీటిని పాలధార పంచధార అని కూడా అంటారు. ప్రస్తుతం పంచధారలు కలిసి ఒకే ధారగా ప్రవహిస్తున్నాయి. ప్రక్కనే ఉన్న పాలధారకు దీనికి రుచిలో తేడా ఉండటం మనం గమనిస్తాం.
ఈ పాలధార పంచదారలు నిరంతరంగా ప్రవహిస్తూనే ఉంటాయి. ఆ నీరు ఎక్కడికి పోతుందో తెలియదు, కానీ ఆ ప్రాంతంలో గాని ప్రక్కనున్న లోయలో గాని ఈ నీళ్లు కనపడవు. కొంత దూరం పోయాక ఇదే నీరు భోగవతి అనే పేరుతో పాతాళగంగలో కలుస్తుందని శ్రీశైల ఖండం చెబుతుంది. అక్క మహాదేవి గుహలు. శ్రీశైల క్షేత్రంలో చుక్కల పర్వతానికి సుమారు 16 కిలోమీటర్ల దూరంలో వాయువ్య దిశగా ఈ గుహలున్నాయి. మొత్తం 6 గుహలుండగా మధ్యనున్న గుహ అక్క మహాదేవిని ఉంచిన గుహగా చెప్పబడుతుంది. 12వ శతాబ్దానికి చెందిన శివశరణులలో పేరెన్నికగన్న అక్క మహాదేవి కొంతకాలం ఇక్కడ నివసించి ఆ గుహలో సహజ శివలింగాన్ని పూజించింది. ఈ గుహలను చేరడానికి మెట్ల ద్వారా పాతాళగంగకు వెళ్లి అక్కడ నుండి పడవలో 10 కిలోమీటర్ల పైగా కృష్ణానదిలో ప్రయాణిస్తే ఈ ప్రదేశానికి చేరుకోవచ్చు. ఇష్టకామేశ్వరి. శ్రీశైల మహాక్షేత్రంలో శ్రీశైల శిఖరానికి కొంత దూరంలో ఉంటుంది ఇష్టకామేశ్వరి అమ్మవారి ఆలయం. ఈ ఇష్టకామేశ్వరి ఆలయం శ్రీశైల క్షేత్రానికి తూర్పు ద్వారంగా చెప్పబడుతుంది. ఇష్టకామేశ్వరి ఆలయానికి ఎదురుగా ఒక వాగు ఉత్తరవాహిని నిరంతరం ప్రవహిస్తూ ఉంటుంది. వాస్తు ప్రకారం ఉత్తరవాహిని అయిన నీటి ప్రవాహం ఎంతో ప్రాముఖ్యాన్ని కలిగి ఉంటుంది. శ్రీశైలానికి కూడా కృష్ణానది పాతాళగంగ పేరుతో ఉత్తరవాహినిగా ఉంది. ఈ దేవికి భక్తులు పెరుగన్నాన్ని, పొంగలిని నివేదనగా సమర్పిస్తూ ఉంటారు. ఇది ఒక ఆచారంగా కొనసాగుతుంది. ఇష్టకామేశ్వరి వెలసిన స్థలం ఎంతో మహిమను కూడి ఉన్నదని, ఈ దేవి కోరిన కోరికలను నెరవేరుస్తుందని భక్తులు ప్రగాఢంగా విశ్వసిస్తారు. ఈ ఆలయాన్ని దర్శించుకునేందుకు శ్రీశైలం నుండి దోర్నాల మార్గంలో 11 కిలోమీటర్లు ప్రయాణించి అక్కడ నుండి ఎడమవైపు నెక్కంటి పాలుట్ల అడవి మార్గంలో 10 కిలోమీటర్లు ప్రయాణించి ఈ ఆలయాన్ని చేరుకోవచ్చు. పంచమఠములు. ఆధ్యాత్మిక కేంద్రంగాను సిద్ధక్షేత్రంగాను కొనియాడబడిన శ్రీశైల మహాక్షేత్రంలో చాలా కాలం పాటు మఠాలు ప్రధాన పాత్రను వహించాయి. వీటిని ఆశ్రయించుకుని ఉన్న మఠాధిపతులు శ్రీశైలానికి వచ్చే భక్తులలో భక్తి, ఆధ్యాత్మిక భావాలను పెంపొందించడానికి కృషి చేసేవారు. కాలక్రమంలో కొన్ని మఠాలు అంతరించిపోగా మిగిలిన వాటిలో 5 మాత్రం ప్రస్తుతం యాత్రికులు పంచమఠాలు అనే పేరుతో పిలుస్తున్నారు. ఇవి ఆలయానికి నైరుతి దిశలో సుమారు 2 కిలోమీటర్ల దూరంలో వరుసగా ఉన్నాయి. హేమారెడ్డి మల్లమ్మ ఆలయం. మల్లికార్జున స్వామి ఆలయానికి దగ్గరగా ఉన్న ఈ ఆలయం తన జీవితమంతా శ్రీశైల మల్లికార్జున స్వామికి అంకితం చేసిన భక్తురాలు హేమారెడ్డికి అంకితం చేయబడింది. హేమారెడ్డి మల్లమ్మ 14వ శతాబ్దానికి చెందినది. శివుడు దర్శనమిచ్చినప్పుడు మల్లమ్మ ఆనందంతో కన్నీళ్లు పెట్టుకున్నట్లు ఒక పురాణం ఉంది. శ్రీశైల మహాక్షేత్రంలో మల్లికార్జున స్వామి ఆలయానికి వెనుక భాగంలోని పంచమఠాలకు చివర మనం మల్లమ్మ ఆలయాన్ని చూడవచ్చు. దానికి దగ్గరలో ఉన్న మల్లమ్మ విగ్రహం దగ్గర నుండి నిరంతరం ఉబికి వచ్చే నీటిని భక్తులు మల్లమ్మ కన్నీరుగా చెప్పుకుంటారు. ఈ మల్లమ్మ కన్నీరే స్కాంద పురాణంలో శ్రీశైల ఖండంలోని బిందు తీర్థంగా చెప్పబడుతుంది. చెంచులక్ష్మి ట్రైబల్ మ్యూజియం. శ్రీశైల ప్రవేశ మార్గం వద్ద ఉంటుంది ఈ చెంచులక్ష్మి ట్రైబల్ మ్యూజియం. ఈ మ్యూజియంలో శ్రీశైలం అడవుల్లో నివసిస్తున్న చెంచుల యొక్క జీవన విధానం, వారి సంస్కృతి, పద్ధతులను కళ్లకు కట్టినట్లు వివరించే సజీవ ప్రతిమలు ఆకట్టుకుంటాయి. మ్యూజియం సమీపంలో డైనోసార్, గిరిజనుల గుడిసెలు మొదలైన చిత్రాలతో కూడిన ఒక పార్కును కూడా చూడవచ్చు. కదళీవనం. అక్కమహాదేవి గుహల నుండి పడవలో అవతల ఒడ్డుకు వెళ్లి సుమారు 10 కిలోమీటర్లు నడిచి కదళీవనాన్ని చేరుకోవచ్చు. దత్తాత్రేయులు, అక్కమహాదేవి మొదలైన వారెందరో ఇక్కడ తపస్సు చేశారు. ఈ కదళీవనంలో సుమారు 2000 మంది ఒకేసారి కూర్చొని ధ్యానం చేసుకోవడానికి వీలుగా ఉంటుంది. కొండ నుండి సహజంగా ఏర్పడిన మండపం చూపరులను ఆశ్చర్యపరుస్తుంది. ప్రక్కనే సన్నగా ప్రవహిస్తూ వచ్చే నీరు మధురంగా ఉండి అక్కడ నివసిస్తూ ధ్యానం చేసుకునే వారి అవసరాలకు అనువుగా ఉంటుంది.
కదలీవనంలోని ధ్యాన మందిరంలోనికి వెళ్లడానికి క్రిందకి దిగటానికి ముందు ఎడమ చేతి వైపు గల లోయ అంచు భాగంలో దత్తాత్రేయుని పాదకులు దర్శనమిస్తాయి. భీముని కొలను. పాండవులు తమ వనవాస సమయంలో శ్రీశైల అడవుల్లో సంచరిస్తూ ఉండగా ద్రౌపదికి దాహం వేసిందట. ఎంత వెతికినా నీళ్లు కనపడలేదు. భీమునికి కోపం వచ్చి తన గదతో కొండను కొట్టాడట. ఆ దెబ్బకు కొండ రెండుగా చీలి నీరు బయటకు వచ్చిందట. అదే నేటి భీముని కొలను. ఇక్కడ ప్రవహించిన నీరు నీలిగంగ వద్ద పాతాళ గంగలో కలుస్తుంది. ఉగాదికి నడిచి వచ్చే కర్ణాటక భక్తులు నాగలూటి పెద్ద చెరువు మీదుగా భీముని కొలను చేరి అక్కడ నుండి మెట్లెక్కి కైలాస ద్వారం హటకేశ్వరం మీదుగా శ్రీశైలం చేరుతారు. యాత్రికులు భీముని కొలను వెళ్లడానికి హటకేశ్వరం నుండి కైలాస ద్వారం వరకు 2 కిలోమీటర్లు అడవి రోడ్డు నుండి నడిచి లోయలోకి మెట్ల ద్వారా సుమారు 3 కిలోమీటర్లు దిగాలి.